హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. బుల్లితెర అయినా వెండితెర అయినా సరే ఒక విలన్ అంటే ఇలాగే ఉంటుందా, ఇలా కూడా చేస్తారా అని అనిపించేలా చేసింది శోభ శెట్టి. ఇక తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా పరిచయమే. ముఖ్యంగా బుల్లితెర ఆడియన్స్ అయితే ఫేవరెట్ సీరియల్గా ఫీల్ అయిన కార్తీక దీపంలో మోనితాగా నటించి ఆడియన్స్ని మెప్పించింది. అదే క్రేజ్తో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్గా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. హౌస్లో శివాజీ బ్యాచ్కు మాటకు మాట చెప్తూ ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకుంది. ఫైనల్ వరకు వెళ్ళకపోయినా తన ఆట మాట తీరుతో చాలా మందికి ఫేవరెట్గా కూడా మారిపోయింది. ఇక ఆ తర్వాత కన్నడ బిగ్ బాస్ షోలో కూడా అడుగుపెట్టింది. అయితే అక్కడ ఎక్కువ కాలం ఉండలేక హోస్ట్ కిచ్చా సుదీప్ను విజ్ఞప్తి చేసి మరీ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే ఈ మధ్యకాలంలో టీవీ షోస్ తప్పితే ఏ సీరియల్లోనూ ఈ అమ్మడు కనిపించడం లేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే చాలా యాక్టివ్గా ఉంటుంది. నిత్యం తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్లో ఉంటుంది. ఇటీవలే సోషల్ మీడియాలో కొంతకాలం దూరంగా ఉంటున్నా అని అభిమానులకు షాకింగ్ న్యూస్ని అందజేసింది. ఇక రీసెంట్గా రష్మి చెప్పినట్టు బిగ్ బాస్ సీజన్ 7 నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. కార్తీక దీపం 2లో అవకాశం చేజారిపోయింది. అలాగే నిశ్చితార్థం జరిగి ఏడాది కూడా అయింది, కానీ పెళ్లి మాట మాత్రం ఇప్పటికీ ఎత్తనే లేదు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్యూటీ గార్మెంట్ బిజినెస్ని స్టార్ట్ చేసింది. అది కూడా సాఫీగా జరగడం లేదని ఒక టాక్ అయితే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన స్ట్రగుల్స్ గురించి చెప్పింది. ఇక కెరీర్ బిగినింగ్లో ఆడిషన్స్ కోసం ఫోటోలు దిగడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు అని చెప్పుకొచ్చింది. తన తల్లి మంగళసూత్రం తాకట్టు పెట్టి బెంగళూరులో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నామని చెప్పుకొచ్చింది. అలాగే ఎన్నోసార్లు ఎయిర్పోర్ట్లోనే నిద్రపోయామని తెలుపుతూ ఎమోషనల్ అయింది శోభ శెట్టి. ఇక సీరియల్ అయినా లేదా సినిమా అయినా తెర మీద కనిపించే ప్రతి ఒక్క జీవితం వెనుక ఒక కథ ఉంటుంది.